చర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆమె ఇద్దరు పిల్లల మృతి కేసు మిస్టరీ వీడింది. విజయారెడ్డి తీవ్రమైన డిప్రెషన్తోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గత కొంతకాలంగా ఆమె మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నట్లు దర్యాప్తులో వెల్లడింది. పిల్లలను పూర్తిగా తన నియంత్రణలోనే ఉంచుకున్న విజయారెడ్డి వారిని కూడా తనతో పాటే బల్వన్ మరణానికి పురికొల్పినట్లు తెలుస్తోంది. తల్లి మాటను వేదవాక్కుగా భావించే ఆ చిన్నారులు ఆమె చెప్పినట్లే చేసి ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం పోలీసులు విజయారెడ్డి డిప్రెషన్కు గల అసలు కారణాలను అన్వేషిస్తున్నారు. చర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆమె ఇద్దరు పిల్లల మృతి కేసు మిస్టరీ వీడింది. విజయారెడ్డి తీవ్రమైన డిప్రెషన్తోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గత కొంతకాలంగా ఆమె మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. పిల్లలను పూర్తిగా తన నియంత్రణలోనే ఉంచుకున్న విజయారెడ్డి వారిని కూడా తనతో పాటే బల్వన్ మరణానికి పురికొల్పినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, తీవ్ర డిప్రెషన్ తోనే విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో పిల్లలు తల్లి మాట ప్రకారమే వాళ్ళు కూడా ఈ బల్వన్ మరణానికి పాల్పడినట్లున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఏమంటూ ఉన్నారు? హైదరాబాద్ నగర శివార్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోనే బలవన్ మరణం చెందినటువంటి ముగ్గురు అంటే పిల్లలతో సహా బలవన్ చనిపోయినటువంటి నేపథ్యంలోనే విజయరెడ్డికి సంబంధించినటువంటి కారు కూడా స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉన్న సీసీ కెమెరా రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించడం అనేది తనకు సంబంధించినటువంటి గొడవలు ఏమైనా జరిగినాయి, ఆర్థిక ఇబ్బందులు జరిగినాయా, లేకుంటే ఇంకా ఏమైనా ఫైనాన్షియల్తోనే లాంటి తగాదాలు ఉన్నాయి, ఏదేమి జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ప్రాథమిక విచారణ మొత్తం మీద మిస్టర్ వీడిందని చెప్పాలి. లేకపోతే కుటుంబ సభ్యుల నుండి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం తమ డిప్రెషన్ అంటే తన భర్త దుబాయ్లో ఉండడము, పిల్లలు హాస్టల్లో ఉండడం, తన తల్లితో ఉండడం, ఇవన్నిటి కూడా పని ఒత్తిడి కానివ్వండి రకరకాల సమస్యలతో డిప్రెషన్లకు వెళ్ళినట్టు కూడా తెలుసు. కేవలం డిప్రెషన్తోనే కూడా ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కూడా ప్రాథమిక విచారణ తేలింది. ఎందుకంటే ఆల్రెడీ సూసైడ్ నోట్ కూడా రాసినటువంటి పరిస్థితి, కారుకు పెట్టినటువంటి సూసైడ్ నోట్లో కూడా క్లియర్గా రాసింది ఈ యొక్క ఆత్మహత్యలకు ఎవరి ప్రమేయం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు, కేవలం నేనే చనిపోతున్నా అని చెప్పి రాసినట్టు. కానీ ఈమె చనిపోతూ కానీ పిల్లలు తీసుకుపోయి చనిపోవడం మాత్రమే చాలా తీవ్రంగా గురి అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలు మాత్రం ఆ విధంగా మోల్డ్ చేసి, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో తన భర్త దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత కూడా మాట్లాడడం జరిగింది. తను కేవలము పిల్లలు తల్లి మాట చదవదాటరు, తల్లి అంటే పిల్లలకు చాలా ప్రేమ, పిల్లలు కూడా తల్లికి ప్రేమ కనుక తన కొడుకు మాత్రం చాలా తెలివిగల వ్యక్తి, కనీసము తల్లిని మోటివేషన్ చేసేటువంటి పరిస్థితులు తన కొడుకు ఉన్నది. అయినప్పటికీ కూడా తల్లిని మోటివేట్ చేస్తాడు, మళ్ళీ కొడుకును కూడా తల్లి మోటివేట్ చేస్తుంది. అంటే వాళ్ళిద్దరికి అట్లా బాండింగ్ ఉందని చెప్పేసి తన తండ్రి కూడా ఆవేదన చెందినటువంటి పరిస్థితి. సురేందర్ రెడ్డితో మాట్లాడినప్పుడు తను కూడా కుటుంబ సభ్యుల సమస్యలు అన్ని కూడా మాట్లాడింది. అంతకు 2 రోజుల ముందు కూడా ఏమైనా గొడవలు జరిగిన కోణంలో పోలీసులు దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. బ్యాంకు లావాదేవీలు ఏమైనా ఇబ్బందులు జరిగినాయి మన కోణంలో కూడా బ్యాంక్ సంబంధించిన పాస్బుక్స్ కానీ అకౌంట్స్ అన్ని కూడా పోలీసులు కూడా తనిఖీలు చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపించడం జరిగింది. అదంతా కూడా చూసినట్టయితే ప్రాథమిక సెల్ ఫోన్కి వచ్చినటువంటి సిడిఆర్ డాటా ఆధారంగానే కానీ కుటుంబ సభ్యులతో విచారణ చేసినట్టు వాళ్ళు కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ సోదరుడు కానీ సోదరుని భార్య కానీ వాళ్ళతో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, తన తల్లితో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇవన్నిటిని కూడా విచారించిన తర్వాత మొత్తం మీద ఒక కొలికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఇదంతా కూడా కేవలం తను డిప్రెషన్లతో ఎక్కడ పని ఒత్తిడి కానివ్వండి కుటుంబ సభ్యులతో ఏదైతే మనకి కేవలం పని ఒత్తిడి వలనే ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కూడా ప్రాథమిక విచారణ తేలింది. అంటే మిస్టర్ వీడిందని చెప్పుకోవాలి. అంటే గతంగా రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అదంతా కూడా కాకుండా కేవలం తన పిల్లలతోని తీసుకువెళ్ళి ఆత్మహత్యకు పాల్పడ్డదంటే ప్రధానమైన కారణం ఏంటంటే ఒత్తిడి, డిప్రెషన్.
ఈ డిప్రెషన్ వల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మరి కుటుంబ సభ్యులు అయితే అసలు ఎందుకు చచ్చిపోయింది, అసలు మాకు అర్థం వచ్చేందుకు చిక్కటి, ఆమె చనిపోయింది ఒక బాధ ఉంది, ఆమె ఎందుకు చనిపోయిందో మాకు ఇంకో బాధ మిగిలిపోయినటువంటి పరిస్థితి అని కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతున్నారు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆల్రెడీ చనిపోయింది, ఎందుకోసం చనిపోయింది, అసలు ఫైనాన్షియల్ ఇబ్బంది లేదు, అసలు ఎలాంటి గొడవ జరగలేదు, మా కుటుంబ సభ్యులతో అందరం కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితులు విజయారెడ్డి ఉన్నది, అందరికీ కూడా సపోర్ట్గా ఉండేటువంటి విజయారెడ్డి చనిపోతుందని మేము ఊహించలేకము, ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదు అని తన భర్త కానీ తన కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే మనం చూసాము. కనుక ఆత్మహత్య ఎందుకు చేసుకున్నదని కూడా, ఎందుకు తేల్చాలని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. పోలీసులు కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి కారణం ఏంది, ఎవరైనా ఇబ్బందుల గురి చేస్తారా, ఎవరైనా గొడవలు చేస్తారా, ఏమైనా ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందుల గురి చేస్తారా, కొంతమంది అప్పులు తీసుకొని ముంచేస్తారా, అటువంటి ఇబ్బందుల కూడా ఏం జరిగిందని మాకు తేల్చాలని చెప్పేసి, లేకుంటే ఎవరైనా తీసుకెళ్ళి ఆత్మహత్యలు కాకుండా ఏమైనా చంపేస్తారా అంటే రకరకాల ఒత్తిళ్లతో ఏమైనా అయిందని కూడా పోలీసుల పైన కూడా వాళ్ళు మొత్తం ఒత్తిడి తీసుకురావడం జరిగింది. పోలీసులు మొత్తం మీద విచారణ చేసిన నేపథ్యంలో కేవలం ఆమెకున్నటువంటి కంపెనీ కానివ్వండి, ఆమెకున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి అన్ని కనుక చూసుకుంటే డిప్రెషన్ అని చెప్తున్నారు. ఆమె మానసికంగానే ఒత్తిడికి గురైనటువంటి నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఆత్మహత్యకు కేవలం ఉంటే కుటుంబ సభ్యులకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటే, తన తల్లితో పాటు ఉన్న తల్లికి చెప్పుకోవాలా, తండ్రికి చెప్పుకోవాలి, అక్కడ బంధువులకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటే, తన భర్తతో కూడా ఏమైనా ఉంటే షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి అంటారు. కానీ ఎట్లాంటివి లేకుండా కేవలం ఆత్మహత్యకు పాల్పడ్డది అంటే కేవలం డిప్రెషన్ అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రాథమికంగా. మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి ఇంకేమో ములుపు తిరుగుతుందో చూడాలి. అయితే కేవలం 2 రోజుల్లోనే విజయారెడ్డి కేవలం 2 రోజుల్లోనే విజయారెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పి అనుకోవడానికి కూడా లేదు. ఆమె ఎప్పటి నుంచో మానసికంగా తీవ్రంగా డిప్రెషన్లో ఉండుండొచ్చు. ఎందుకంటే భర్త దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు, పిల్లలు చదువుకోవడం, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. సో వీటన్నిటి వల్ల కూడా ఆవిడ ఎంతో ఆవేదనకి గురై ఉంటుంది. ముఖ్యంగా భర్త విదేశాల్లో ఉండడం కూడా ఆమె తట్టుకోలేకపోయిందేమో, అది ఆమె ఎక్స్ప్రెస్ చేయలేకపోయిందేమో. ఈ నేపథ్యంలోనే ఆమె సూసైడ్ చేసుకుని ఉండొచ్చు కదా. మీరు అన్నట్టు కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ పిల్లని ఆల్రెడీ ప్లాన్ ప్రకారం ఉన్నట్టు కూడా చెప్పుకోవాలి బోన్. ఎందుకంటే ఆల్రెడీ ఆమె సూసైడ్కు ముందు కూడా ఆల్రెడీ హాస్టల్కి వెళ్ళింది, పిల్లలను తీసుకొచ్చింది, బాబుని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ డ్రాప్ చేసింది, మళ్ళీ హాస్టల్కి వెళ్ళింది. ఎందుకంటే ఎందుకు తీసుకొచ్చారని ఇప్పుడు అక్కడ కాలేజీలో కూడా వాళ్ళను అడగడం జరిగింది. ఆ పిల్లని ఆల్రెడీ తీసుకొచ్చావు, మళ్ళీ అవుట్ అని తీసుకెళ్తాను, బయట అవుటింగ్ అని చెప్పి ఎందుకు తీసుకెళ్తాను అని కూడా వాళ్ళు అడిగినప్పటికీ కూడా చనిపోయారు, బంధువులు చనిపోయారని చెప్పేసి ఒక సాకు చెప్పి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే అక్కడ అబద్ధాలు చెప్పి తీసుకొని వచ్చిందంటే ఖచ్చితంగా ఈమె ఆల్రెడీ డిప్రెషన్లో ఉండి ఎవరికి చెప్పలేక, రివీల్ చేయలేక ఆమె ఆమెనే కుమిలిపోయి మొత్తం మీద ఒక ఆత్మహత్యకు పాల్పడితే సరిపోతుందని ఊహించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇబ్బందులు అనుకుంటే కుటుంబ సభ్యులకు చెప్పుకోవాల్సి మాత్రం తీర్చేటువంటి పరిస్థితిలో ఉంటుండే. కనుక ఆమె మరి మన పని కానివ్వండి, ఇంకా ఏమైనా సమస్యలు కానివ్వండి, మొత్తం ప్రాథమికంగా అయితే ఆమె మానసికంగా ఒత్తిడితోనే చనిపోయినట్టు కూడా పోలీసు అయితే ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఇంకా సిడిఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి ఇన్వెస్టిగేషన్ ఇంకా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉన్నది చెప్పుకోవాలి.